హరికృష్ణ, ఏంటి సిఎల్పి మీటింగ్? ఈరోజు సిఎల్పి మీటింగ్లో కూడా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగినట్లుంది. ముఖ్యమంత్రి గారు తన ఆవేదనని, ఆగ్రహాన్ని, అసహనాన్ని, ఆవేదనని, ఆనందాన్ని, అనుభవాన్ని అన్ని పాపం వ్యక్తం చేసినట్లున్నారు. ఇంత కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ ఇన్ని ఆరోపణలు చేస్తున్నా కానీ మీరు ఎందుకు సరిగ్గా కౌంటర్ చేయట్లేదు? సగం మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే కేంద్రీకృతమైనట్లున్నారు, కాన్స్టిట్యున్సీల్లో తిరగట్లేదు, స్కీమ్స్ని జనాల్లో తీసుకెళ్ళట్లేదు. ఎందుకు మీరు ఇంత నిరుత్సాహంగా ఉన్నారు? ఎందుకు యాక్టివ్గా ఉండట్లేదు? బీఆర్ఎస్ మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు అని కొంత అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లున్నారు కదా. దానికి ఏమైనా ఎమ్మెల్యేలు కొంత ఇకనైనా స్పీడ్ పెరిగేటువంటి అవకాశం ఉందా, ఇంకా స్లో అయ్యేటువంటి అవకాశం ఉందా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అయితే సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రభుత్వం తీసుకొస్తున్న, అంటే ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి కూడా పథకాలన్నీ కూడా లబ్ధిదారులకు చేరుతున్నా కానీ సరే ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. అయితే దీనిపైన ఏదైతే ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లకుండా, ఎగ్జాంపుల్ మొన్న సన్నబియ్యం రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యానికి సంబంధించి లబ్ధిదారులకు సన్నబియ్యం ఇచ్చిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, స్థానికుల ఎమ్మెల్యేలు అంతా కూడా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి భోజనం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. అయినా కానీ సరే చాలా మంది వరకు కూడా ఎవరు కూడా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి భోజనం చేసిన పరిస్థితి అయితే లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను అయితే పెడచేయడం పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయంలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఒక్కనే కాదు కదా ప్రభుత్వాన్ని నడిపేది, ప్రభుత్వం అందరితో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కలిసి నడిపితేనే ముందుకు ప్రభుత్వం వెళ్తుంది. ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలేదే. ఖచ్చితంగా మీరు ఆ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగినట్టు తెలుస్తుంది సార్. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు కొంత పార్టీ లైన్ దాటి మంత్రిగా అవకాశం ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము పార్టీ మీడతామంటూ కూడా కొంతమంది వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా అంటే పార్టీకి ఒక డెడ్ లైన్ లాగా విధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది సార్. అధిష్టానం ఏముందానికి హరికృష్ణ ఏంది సగం సగం చెప్తున్నా, కిరణ్ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏముందానికి జరిగినట్టు చెప్పడానికి కూడా ఇంత ఆలోచించాలా? సరే, అది సరే కానీ